ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 5వ చరణంలో మరి యెషయా భక్తుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుని మహిమ ఎంతో గంభీరమైనటువంటి సర్వ శరీరులు దాన్ని చూచెదరు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క ప్రవచనాత్మకమైనటువంటి వాక్యము సంపూర్ణంగా నెరవేర్చబడుతూ వచ్చింది యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుని యొక్క మహిమను కనపరుస్తూ వచ్చినట్లుగా ఇక్కడ మనము చూడగలం. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 16వ వచనం, ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అవును ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొక్క మహిమను ప్రభు యేసుక్రీస్తు ద్వారా లోకానికి దేవుడు నిర్గమాకాండం 33వ అధ్యాయం 17 నుంచి 23 చరణాల్లో దైవజనుడు మోషేని గురించి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మహిమను చూడాలని, ఆయనను మరి కనుగొనాలని దేవుని యొక్క సన్నిధిలో మోషే ఎంతో ఆశ కనపరిచినప్పుడు, నేను నిన్ను దాటి వెళ్ళినప్పుడు మరి ఈ యొక్క బండ సమీపంలో నుంచి మరి నా వెనుక పార్శ్వమును చూడమని దేవుడు సెలవిచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన చేతిని తీసిన తర్వాత ఆయన వెనుక పార్శ్వమును చూచి మోషే ఎంతో మరి సంతోషించినట్లుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క మహిమను యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు కనపరుస్తూ వచ్చినాడు. ఇలాగున ఫిలిప్పీ 4:19 పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని ప్రభు సెలవిచ్చినాడు. ఎటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నావో దేవుడు నీ యొక్క పరిస్థితిని చూస్తున్నాడు. నీవున్న పరిస్థితుల్లో నీవు ఆయనపై నమ్మకం ఉంచినట్లయినా దేవుడు నీకు తన మహిమను కనపరిచి నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అలాగే ప్రభు దీవించునుగాక.